హాయ్ అండి. ఇవాళ నైట్ నుంచి ఈవినింగ్ వరకు, నెక్స్ట్ డే ఈవినింగ్ వరకు వ్లాగ్ అయితే షూట్ చేశానండి. నేను నైట్ పడుకోబోయే ముందు ఇలాగా నేను కలగూర గంప హెన్నా పౌడర్ తీసుకున్నానండి. నార్మల్‌గా ఏ బ్రాండ్‌దైనా తీసుకోవచ్చు. నేనేమి ఇది రిఫర్ చేయట్లేదు. బట్ ఏంటంటే నేను కొంచెం నేచురల్‌గా ఉంటాయి గదా! వీళ్ళ దగ్గర కెమికల్ బేస్డ్ అలా ఉండదు అనేసి నేను తీసుకున్నానండి. కూకట్పల్లిలో ఉంది కదా! వీళ్ళ స్టోరు. అక్కడ తీసుకున్నాను. ఇదేంటంటే హెన్నా ప్లస్ ఇండిగో 2 ప్యాకెట్స్ ఒస్తాయి. 2 కూడా ఫ్యామిలీ ప్యాక్ లాగా 2 తీసుకోవాలనమాట. అలాగా తీసుకున్నానండి నేను. ఒక్కొక్కటి 250 గ్రామ్స్. అలాగా ఒకటి ఇండిగో, ఒకటి హెన్నా ప్యాకెట్ 2 కలిపొస్తాయి. అది తీసుకున్నాను. ఇప్పుడైతే ఫస్ట్ హెన్నా పౌడరు కొంచెమే తీసుకున్నానండి. మీకైతే డౌట్ రావచ్చు. ఇది ఎందుకు ఏం చేస్తున్నారు దీంతో అనేసి. హెన్నా అయితే నేను హెయిర్‌కి పెట్టుకోవడానికి తీసుకున్నానండి. హెయిర్‌కి ఫస్ట్ ఏంటంటే ఫ్రంట్‌లో మాత్రమే అది చాలా తక్కువగానే గ్రే హెయిర్ ఉందండి. సో, అందుకోసము హెయిర్ అంతా కూడా మొత్తం పెట్టుకోకుండా ఫ్రంట్‌లో మాత్రమే నాకు ఆ వైట్ హెయిర్ ఉండడం వల్ల నేను వాటికి మాత్రమే అప్లై చేయదలుచుకున్నాననమాట. హెన్నా పౌడరు. అందుకనేసి పేస్ట్ లాగా ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి. నైటే నేను నానేసి పెట్టుకుంటూ ఉన్నాను. హెన్నా పౌడర్ ఏంటంటే కొంచెం ఎక్కువ సేపు నానితే ఏంటంటే మనకి కలర్ అనేది ఇంకా బాగా వస్తుందండి మార్నింగ్ హెన్నా పెట్టుకున్నప్పుడు. నేనైతే కాఫీ డికాషన్ ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను కదా! రెగ్యులర్‌గా. 2, 3 డేస్‌కి నాకు సరిపోయేలాగా కాఫీ డికాషన్ అయితే నేనెప్పుడూ ప్రిపేర్ చేసుకుంటాను. కొంచెం కాఫీ డికాషన్ కూడా వేశానండి. అది మనకి హెయిర్‌కి మంచిదనమాట కాఫీ డికాషన్. అలా అయినా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే బీట్రూట్ ఆహ్, పేస్ట్ చేసేసి ఆ వాటర్‌ని కూడా వేసుకోవచ్చు. లేదంటే ప్లెయిన్ వాటర్ కూడా వేసి మిక్స్ చేసి రాత్రంతా కూడా ఇలాగా బాగా కలిపేసి పెట్టేయాలండి. మూత పెట్టి పెట్టేస్తే మార్నింగ్ మనము హెయిర్‌కి అప్లై చేసుకోవచ్చు. రెడీ అయిపోతుంది. చాలా వరకు మార్నింగ్ మిక్స్ చేసి కూడా పెట్టుకుంటూ ఉంటారు. బట్ బెస్ట్ రిజల్ట్స్ కావాలి అంటే నేను చెప్పినట్టు చేసుకోవాలనమాట. ఫస్ట్ అయితే నేను కాఫీ డికాషన్ వేసుకున్నానండి. మీకు ఓపిక ఉంటే గనక బీట్రూట్ ఒక 5, 6 ముక్కలు తీసుకొని పేస్ట్ చేసి ఆ వాటర్‌ని మిక్స్ చేస్తే ఇంకా మంచి కలర్ వస్తుందనమాట. బీట్రూట్ అనేది నేచురల్ కలర్‌నిస్తుంది కదా! సో, అది ఇందులో మిక్స్ చేస్తే గనక మనకి హెయిర్‌కి ఇంకా బావుంటుందండి. నేనైతే ఇవాళ కాఫీ డికాషన్ మిక్స్ చేశాను. చిన్న ఉండలుంటాయి గదా! అలా లేకుండా మొత్తం నీట్‌గా మనమైతే ఈ మిక్స్చర్‌ని నీట్‌గా మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇలాగ నైట్ అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. నేను ఫ్రీక్వెంట్‌గా ఏం పెట్టుకోను. నేను 2, 3 మంత్స్‌కి ఒకసారి అప్లై చేస్తూ ఉంటానండి చెప్పాలంటే. నాకు నాకు ఆహ్, బాధేసి ఇలా వైట్ హెయిర్ కనిపిస్తుంది అన్న టైంలో నేను పెట్టుకుంటాననమాట. నార్మల్‌గా అయితే నాకిలా పెట్టుకుంటే 1 మంత్ దాకా వచ్చేస్తుందండి నాకు. అంటే హెడ్ బాత్ ఎన్ని సార్లు చేసినా కూడా అలాగే ఉంటుంది. మాక్సిమం వైట్ హెయిర్ అయితే కనిపించదు. ఫస్ట్ ఏంటంటే ఇలా హెన్నా పెట్టుకున్న తర్వాత నేను నెక్స్ట్ ఇండిగో కూడా పెట్టుకుంటాను ఇంకొక రోజు. ఆ ప్రాసెస్ అంతా కూడా ఒక కంప్లీట్ వీడియో అయితే షూట్ చేసి పెడతానండి మీకు. మీకు డీటెయిల్ ఐడియా అనేది వస్తుందనమాట. ప్రస్తుతానికైతే నేను ఇవాళ ఇలాగా ఆహ్, ఈ హెన్నా పౌడర్‌ని మొత్తం నీట్‌గా మిక్స్ చేసి మార్నింగ్ కోసం రెడీ చేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా ఒక 2, 3 రోజుల నుంచి అనుకుంటూ ఉన్నానండి. 2 సార్లయితే చేశాను ఇలాగా చద్దన్నం తిందాము మార్నింగే అనుకున్నాను. నైట్ అయితే 2 టైమ్స్ ఇలా ప్రిపేర్ చేశాను కానీ, ఇంకా తర్వాత అసలు మర్చిపోతూ ఉన్నానండి. అంటే అలవాటు లేదు కదా! ఈ మధ్య కాలంలో చద్దన్నం తినడం అనేది చాలా మంత్సే అయిపోయింది నేను. అంటే చలికాలము మనం అస్సలు ప్రిఫర్ చేయం కదా! సో, ఇప్పుడు ఎండాకాలం అనేది స్టార్ట్ అవుతూ ఉన్నప్పుడే ఇలాంటివి మనము స్టార్ట్ చేయాలండి. అప్పుడైతేనే మన బాడీ ఆహ్, మంచిగా రెడీ అవుతుందనమాట సమ్మర్‌కి. వెంటనే మనకి ఆ ఎఫెక్ట్ బాడీకి పడకుండా ఉంటుంది. నేనైతే ఈసారి ఇలాగా ముందే రెడీ చేసుకుంటూ ఉన్నానండి. సమ్మర్‌కి మమ్మల్ని మేము ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాము. సో, ఆ ప్రాసెస్‌లో భాగంగానే ఇవాళ చద్దన్నం కోసము కుండ నేను ఆల్రెడీ శిల్పారామంలో తీసుకున్నానండి లాస్ట్ ఇయరే. మీకు ఆ వీడియో కూడా పోస్ట్ చేశాను తీసుకున్నప్పుడు. ఆ కుండలో నేనైతే ఆల్రెడీ మధ్యాహ్నం చేసిన బ్రౌన్ రైస్ ఉంది. అంటే సెమీ పాలిష్డ్ రైస్ అండి. సింగిల్ పాలిష్డ్ రైస్. ఆ రైస్‌ని ఆల్రెడీ మధ్యాహ్నం కుక్ చేసుకున్నది కొంచెం మిగిలింది. అది ఇందులో ఆహ్, వేశాను.
అందులో ఫ్రెష్‌గా పాలు మనం కొంచెం గోరువెచ్చకంటే కొంచెం ఎక్కువగా వేడి చేసుకొని ఇందులో మిక్స్ చేశాను. అందులో కొంచెం పెరుగు, గడ్డ పెరుగు వేసుకున్నానండి. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. చాలా తక్కువ సాల్ట్. ఆ తర్వాత ఇలాగ 2 ఆనియన్ పీసెస్, ఒక పచ్చిమిర్చి జస్ట్ ఫ్లేవర్ కోసము ఇవన్నీ యాడ్ చేశానండి. చాలా మంచిది. ఇందులో మనకి పూర్తిగా నానిన తర్వాత ఆనియన్ తీసుకున్నా కూడా చాలా మంచిది హెల్త్‌కి. టేస్ట్ కూడా బావుంటుంది. ఈ కాంబినేషన్ అనేది హిట్ కాంబినేషన్ అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనం బోర్ కొట్టకుండా తింటాము. మొన్న ఫస్ట్ టైమ్ చేసుకున్నానండి చద్దన్నము. మార్నింగ్ తింటే ఎంత కమ్మగా చాలా సాటిస్ఫైయింగ్‌గా అనిపించింది. నార్మల్‌గా పెద్ద ఇంట్రెస్ట్‌తో తినం కదా ఇలాంటివి. కానీ నాకు ఫస్ట్ టైమ్ తినగానే ఇంట్రెస్ట్ అనేది మళ్ళీ చేయాలి అనిపించేంత ఇంట్రెస్టొచ్చింది. అందుకనేసే ఈ రెసిపీ ఎలా చేయాలి అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది రెసిపీ ఏం కాదండి. చాలా సింపుల్. బట్ కొత్తగా బిగినర్స్‌కి కానీ తెలియకుండా ఉండొచ్చు కదా! అందుకోసం షేర్ చేసుకుంటూ ఉన్నాను. హెల్త్‌కైతే ప్రోబయాటిక్స్ మనకి బాడీకి ఎంత కావాలో అంత మాక్సిమం అందుతాయండి. హెల్త్‌కి, గట్ హెల్త్‌కి మెయిన్ చాలా మంచిదనమాట. ఒకసారి తప్పకుండా మీరైతే ట్రై చేయండి. మేమేమనుకున్నామంటే మార్నింగ్ టిఫిన్ ఇప్పుడు 2 దోసలు తిన్నట్టయితే ఒక దోస తిందాము. కొంచెం చద్దన్నం తిందాము అనుకున్నాము. ఫస్ట్ అయితే అలా స్టార్ట్ చేస్తూ ఉన్నాము. నెమ్మదిగా ఇంకా టిఫిన్ అవాయిడ్ చేసేసి కొంచెం చద్దన్నం తిని వెజిటబుల్స్, ఫ్రూట్స్ తిందామా అని అనుకుంటూ ఉన్నానండి. బట్ ఎగ్జాక్ట్‌గా ఇంకా ప్లాన్ చేయలేదు. కంపల్సరీ మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే మార్నింగ్ అయిందండి. బాల్కనీలో కాసేపు ఊయల్లో కూర్చుంటే గనక మార్నింగ్ 8కి అలాగా మంచి ఎండ వస్తూ ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్ అనమాట ఇది. సో, ఆ ఎండకు కూర్చుంటే చాలా ఫ్రెష్‌గా అనిపిస్తుంది. నేను బాబుకి లంచ్ బాక్స్ పెట్టేసేసరికి నాకు 7:45, 8 అయిపోతుందండి. సో, ఆ తర్వాతనే నేను రిలాక్స్ అవ్వడానికి, ఊపిరి పీల్చుకోవడానికి టైం ఉంటుందని జెప్పాలి. ఆ టైంలో కాస్త బయటికి వచ్చి కూర్చోవాలని అనుకుంటాను గానీ, ఎవ్రీడే ఏం నేను బయటికసలు రానండి. ఫస్ట్ బాబుకి బాక్స్ పెట్టగానే వెంటనే ఇంకో యోగా క్లాస్ స్టార్ట్ అయిపోతుంది నాకు. సో, ఆ టైం అనేది ఉండదనమాట. బట్ అలా కాసేపు ఎండకు కూర్చోవాలనైతే అనిపిస్తూ ఉంటుంది. వీకెండ్స్ అయితే ట్రై చేస్తూ ఉంటాను. ఇప్పుడైతే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కోసము ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియోస్‌లో కూడా షేర్ చేసుకున్నానండి. మిల్లెట్ దోస అంటే ఇందులో రైస్ కూడా వేస్తాను. రైస్ వేస్తాను. తర్వాత రాగులు, కొన్ని కొర్రలుంటే కొర్రలు, లేకపోతే క్వినోవా అలాంటివన్నీ యాడ్ చేసుకొని దోస బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటాను. సూపర్ టేస్టీగా ఉంటాయండి. ఇవాళ బ్రేక్‌ఫాస్ట్ అయితే చాలా సింపుల్. ఆ తర్వాత ఇప్పుడు ప్యాషన్ ఫ్రూట్ చూపిస్తూ ఉన్నాను కదా! మా కింద నేను గేట్ ముందు విత్తనం అదే పడి వచ్చిందనమాట. ఇంతకుముందు పెద్ద చెట్టున్నిందండి. అది పోయింది. సో, ఇప్పుడు ఆ విత్తనం పడి అదే మొలిచిందనమాట. సో, థర్డ్ ఫ్లోర్ వరకు వరకు అల్లించాము. తాడు పెట్టి లాగాము. సో, బాగా అల్లుకుంటూ ఉంది. చాలా అంటే చాలా బావుందండి. సో, కాయలెలా ఉన్నాయి చూపించడం కోసం ఈ వీడియో క్లిప్‌ని ఇందులో యాడ్ చేశాను. మనకైతే వర్షాలు అస్సలు పడట్లేదు. బట్ నేను ఆ రోజు ఫ్రెష్‌గా ఉంది కదా! చెట్టు చూడడానికి చాలా చాలా అందంగా ఉంది. ఆ రోజు ప్యాషన్ ఫ్రూట్స్ అనేవి చిన్న వీడియో షూట్ చేసుకున్నాను. ఆ క్లిప్‌ని యాడ్ చేశాను. ప్యాషన్ ఫ్రూట్స్ పచ్చిగా ఉన్నప్పుడు అలా ఉంటాయండి. బట్ మాగిన తర్వాత మా ప్యాషన్ ఫ్రూట్ ఏంటంటే రకరకాల రంగుల్లో ఉంటాయి. మాది యెల్లో కలర్ అనమాట. ఇప్పుడు ఈ పిక్చర్‌లో చూపిస్తూ ఉన్న విధంగా లోపలైతే పల్ప్ అంతా ఉంటుందండి. ఆ పల్ప్ అంతా నేను ఒక 15-20 ప్యాషన్ ఫ్రూట్స్ పల్ప్ అయితే ఇలా మిక్సీ జార్‌లో తీసి పెట్టాను. అప్పుడు నాకు స్ట్రైక్ అయిందనమాట. వీడియో తీద్దాము అసలు చాలా మందికి హెల్ప్ అవుతది కదా! అనుకున్నాను. అందుకనేసి చూపిస్తూ ఉన్నానండి. ఈ పల్ప్‌ని నార్మల్‌గా ఒక స్పూన్ కానీ, 2 స్పూన్స్ కానీ గ్లాస్‌లో వేసుకొని, వాటర్ యాడ్ చేసుకొని కూడా షుగర్ యాడ్ చేసి తాగేయొచ్చు జ్యూస్‌లాగా. అలా ఇంట్రెస్ట్ ఉంటే అలా కూడా తాగొచ్చండి. బట్ మా బాబుకి ఇలా ఇంట్రెస్ట్ అనమాట. నేను మిక్సీ జార్‌లో గ్రైండ్ చేసి మొత్తం స్ట్రెయిన్ చేసేస్తాను. స్ట్రెయిన్ చేసిన తర్వాత ఆ జ్యూస్‌లోకి వాటర్ యాడ్ చేసుకొని కొంచెం షుగర్ యాడ్ చేసుకొని యూజువల్‌గా తీసుకుంటూ ఉంటాము. అది నచ్చిందనమాట. నేను అందుకనే ఈ ప్రాసెస్ చేస్తూ ఉంటాను. పిల్లలు కూడా ఇష్టపడతారండి. ఈ ఫ్లేవర్ యూనిక్‌గా ఉంటుంది. బోలెడన్ని బెనిఫిట్స్ అండి. నార్మల్‌గా మీరు యూట్యూబ్‌లో సెర్చ్ చేసి చూడండి. గూగుల్‌లో కానీ ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయంటే నార్మల్‌గా ప్యాషన్ ఫ్రూట్‌లో అన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఇక్కడ నేనైతే ఆ స్ట్రెయినర్ పెట్టాను గానీ, అందులో నుంచి అసలు కిందికి రావట్లేదు. సో, ఈ పెద్ద స్ట్రెయినర్ పెట్టుకొని నేనైతే ఇట్లాగా మొత్తం ఫిల్టర్ చేసేసానండి. ఇదంతా కూడా ఎయిర్ టైట్ జార్‌లో పెట్టుకొని నార్మల్‌గా 10 డేస్, 15 డేస్‌లోనే మనం జ్యూస్ కంప్లీట్ చేస్తాము అని అనుకుంటే,
మనం నార్మల్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవచ్చు. చాలా రోజుల వరకు కావాలి, కొన్ని మంత్స్ వరకు కావాలి అని అనుకుంటే ఫ్రీజర్‌లో పెట్టుకోవాలండి. డైరెక్ట్‌గా మనం కింద పెడితే గనక కొద్ది రోజులకి చెడిపోతుందనమాట. స్మెల్ వచ్చేస్తుంది. అంటే మనం ఇందులో ఏమీ యాడ్ చేయట్లేదు కదా! షుగర్ యాడ్ చేయట్లేదు, సాల్ట్ యాడ్ చేయట్లేదు. సో, అందుకోసం. నేనైతే కొద్ది రోజులు ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాను. ఒక 4, 5 డేస్. తర్వాత ఇంకా రెగ్యులర్‌గా తాగట్లేదు అన్నప్పుడు ఫ్రీజర్‌లో పెట్టుకున్నానండి. ప్రస్తుతానికి ఇది ఫ్రీజర్‌లో ఉంది. బట్ ఈ వీడియోలో ఇది చేసినప్పుడు నేను ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాను. ఇలాగా ఈ గ్లాస్ అయితే నేను కిచెన్ హబ్‌లో తీసుకున్నానండి. చాలా బావుందిది. మీకు దొరికితే గనక ఇలాంటిది తీసుకోండి. ఇదేంటంటే ఎయిర్ టైట్ అనమాట. కంప్లీట్‌గా గ్లాస్. ఆహ్, గ్లాస్ ఎయిర్ టైట్ బాటిల్ అనొచ్చేమో. బట్ ఇది గ్లాస్ షేప్‌లో ఉంటది. అంటే స్కూల్‌కి మనము పెట్టివ్వలేమండి పిల్లలకి. ఎందుకంటే బ్రేక్ అయిపోతుంది కదా! బట్ ఏవైనా ఇలాగా జ్యూసెస్ స్టోర్ చేసుకోవడానికి బావుందనిపించింది నాకు. మంచి ఐడియా అని అనిపించింది. ఈజీగా మనం సర్వ్ చేసుకోవచ్చు కూడా. వేరే గ్లాస్‌లోకి మనం కొంచెం కొంచెం వేసుకొని యాడ్ చేస్తాం కదా! వాటర్. అలా కూడా చేసుకోవడానికి బావుంది ఇదైతే. ఇప్పుడు చూస్తున్నారు కదా! ఇదంతా కూడా ఫుల్ కాన్సంట్రేటెడ్ అండి. మనం ఏంటంటే యూజ్ చేయాలనుకున్నప్పుడు 2, 3 స్పూన్స్ గ్లాస్‌లో వేసుకొని, అందులో మిగతా పార్ట్ అంతా కూడా వాటర్ యాడ్ చేసుకోవాలి. డైరెక్ట్‌గా తాగాలంటే తాగొచ్చు. చాలా హెల్తీ. బట్ మీకు షుగర్ కానీ, హనీ కానీ యాడ్ చేసుకుంటే కొంచెం తాగాలనిపిస్తుంది. ఇలాగా ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టుకున్నానండి. 4, 5 డేస్ యూజ్ చేసిన తర్వాత ఇంకా ఫ్రీజర్‌లో పెట్టుకున్నాను నేను. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక 2 అవర్స్ ముందు అలా బయట తీసి పెట్టి మనం జ్యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే చూపిస్తూ ఉన్నాను కదండీ! కరివేపాకు. నేను సాటర్‌డే మార్కెట్‌లో తెచ్చుకున్నాను. ఈ కరివేపాకు మొత్తం కూడా వాష్ చేసి, నేను డైనింగ్ టేబుల్ మీదే డ్రై చేశానండి. ఎండలో ఏం పెట్టలేదు. 2, 3 రోజులు పెట్టగానే కొంచెం వేడెక్కువగా ఉంటోంది కదా! ఈ మధ్య కాలంలో. అలా డ్రై చేసిన ఆకులే ఇలాగా ఎయిర్ టైట్ జార్‌లో పెట్టుకుంటూ ఉన్నానండి. మీకు ఫ్రెష్‌గా కరివేపాకు యూజ్ చేయాలి, చాలా రోజుల పాటు నిల్వ ఉండాలి అంటే అది కూడా టిప్స్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటానండి. మా వదిన చెప్పారు. సో, ఆ విధంగా నేను ట్రై చేసి మీకు చూపిస్తాను. ఫ్రెష్ ఆకులు మనం చాలా రోజుల పాటు ఫ్రెష్‌గా ఎలా ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవచ్చు అనేది కూడా చూపిస్తాను. నేను ప్రస్తుతానికైతే ఇలా యూజ్ చేసుకుంటూ ఉన్నానండి. ఇవేంటంటే మనకి ఎక్కువగా ఏవైనా పొళ్ళు చేసినప్పుడు కరివేపాకు వాడేట్టయితే గనక చాలా ఈజీగా మనకు హెల్ప్ అవుతాయన్నమాట. అంతేనండి ఇవాల్టి నా వీడియో. మీకు గనక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. థాంక్ యూ.